ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే పని మొదలుపెట్టేశారు. పోలవరాన్ని పూర్తి చేయడం తన జీవితాశయంగా పెట్టుకున్నారు ఆయన. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సోమవారమే పోలవరం వెళ్లి వచ్చారు. ఎన్నికల ఫలితాలు ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ గురించి పెద్దగా మాట్లాడని చంద్రబాబు మొదటిసారి ఆయన్ని టార్గెట్ చేశారు. జగన్ నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టుకు పట్టిన దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం అని 2014లో గెలిచినప్పుడే ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదటి టర్మ్లోనే చాలాసార్లు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి పరుగులు పెట్టించారు. 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు చంద్రబాబు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మొదటి సోమవారమే ఆ ప్రాజెక్టుకి సంబంధించి సందర్శించి వచ్చారు. అయితే 4-5 గంటల పాటు ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన సీఎం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్కి ఈ పరిస్థితి తెచ్చింది గత ప్రభుత్వమేనని కన్నెర్ర చేశారు చంద్రబాబు. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారం తరువాత మొదటిసారి జగన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయన రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు, క్షమించరాని నేరమని, అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఫైర్ అయ్యారు. ఇక పోలవరం విషయంలో అతను క్షమించరాని తప్పు చేశారని గట్టిగానే చంద్రబాబు చురకలంటించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారు జగన్. అధికారంలోకి వస్తూనే 5 రోజుల్లో కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ 35% పాడైతే పట్టించుకోలేదు. అత్యవసరం అవ్వడంతో టీడీపీ హయాంలో దాన్ని 480 కోట్లతో నిర్మించారు. ఆ డయాఫ్రమ్ వాల్ ధ్వంసమవుతున్నా సరే జగన్ సర్కార్ పట్టించుకోలేదు. %72 పూర్తయిన ప్రాజెక్టును పనులను పట్టించుకోలేదు. చివరి 2.5 ఏళ్లు డయాఫ్రమ్ వాల్ అంటే కాదు కదా, టీఎంసీలంటే కూడా తెలియని BL చదివానని చెప్పుకునే అంబటి రాంబాబుని జలవనరుల శాఖ మంత్రిగా చేసి ప్రాజెక్టును మూలన పడేశారు. వాస్తవానికి టీడీపీ హయాం నాటి వ్యయాలను అనుగుణంగా వరుసగా పనులు చేయించుంటే ప్రాజెక్టు 3 ఏళ్ల క్రితమే పూర్తయ్యేదంటున్నారు. ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్ట్ దెబ్బతినిందని, ప్రాజెక్ట్ నిర్మాణం కంటే రిపేర్లకే ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైయెస్ట్ ఇది స్పిల్వే మీద 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా రివర్ మార్చారు, అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టారు, మనం మాట్లాడుకుంటాం. దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్వే మీద డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం పూర్తిగా 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతానని స్పష్టం చేశారు. వాస్తవానికి విమర్శలకు, కౌంటర్లకు చంద్రబాబు ఎప్పుడూ దూరంగా ఉంటారు. జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయాక కూడా ఎక్కడా విమర్శ కానీ, కనీసం ఆయన మాట కూడా చంద్రబాబు నోట రాలేదు. అయితే పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి చూశాక తీవ్ర ఆవేదన, భావోద్వేగానికి గురయ్యారు ఆయన. అందుకే అలా మాట్లాడి ఉంటారని, దాన్ని బట్టే పోలవరంపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇక చంద్రబాబు పోలవరం సందర్శించి వచ్చాక ఇంతకాలం కనిపించకుండా పోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, పోలవరం గురించి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన పోలవరం విషయంలో జగన్ పై చంద్రబాబు అంత తీవ్రంగా స్పందించడంతో బయటకు రాక తప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ మినహా ఇంకేమీ చేయని వైసీపీ టైంలోనే పోలవరం పనులు జరిగినట్లుగా చెప్పుకొచ్చారు అంబటి. అదేమంటే చంద్రబాబు వల్లే పోలవరానికి ఆ పరిస్థితి వచ్చిందని, వాస్తవాలు అవాస్తవాలు కావు, చరిత్ర పద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ వైసీపీ లీడర్ భుజాలు తడుముకొని మరీ వెళ్లిపోయారు. ఏదేమైనా మరోసారి సోషల్ మీడియాలో
అంబటి హావభావాలు మళ్ళీ ట్రోల్ అవుతున్నాయి. ఇక చంద్రబాబు ఏ రేంజ్లో సినిమా చూపిస్తారో చూడమ్మా అంబటి అన్న పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.